సింగనమల నియోజకవర్గం వైసీపీలో కొత్త జోష్ కనిపిస్తోందట. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి శైలజానాథ్ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో క్యాడర్లో రెట్టించిన ఉత్సాహం నింపుతోందట. ప్రజా సమస్యలు, రైతు కష్టాలపై సాగిస్తోన్న పోరుబాటుతో రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందట. పార్టీలో దూరంగా ఉన్న క్యాడర్ ఆయన చేస్తున్న పనులకు కదలి వస్తోందట. సింగనమల వైసీపీలో జోష్కు శైలజానాథ్ దూకుడు కారణమా? నియోజకవర్గం ఆ పార్టీ ప్రభావం ఎంత? లెట్స్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. అనంతపురం జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న సింగనమల నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి శైలజానాథ్ కొనసాగుతున్నారు. గత ఎన్నికల అనంతరం ఆయన వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వైసీపీ తరపున గత ఎన్నికల్లో బరిలో నిలిచి ఓటమి పాలైన వీరాంజనేయులు ఎన్నికల అనంతరం పెద్దగా కనిపించటం లేదు. ఫలితంగా శైలజానాథ్కు వైసీపీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది హైకమాండ్. మాజీ మంత్రిగా, సీమాంధ్ర ఉద్యమ నేతగా శైలజానాథ్కు 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ఓనమాలు దిద్దిన శైలజానాథ్ రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా ఓటమి పాలయ్యారు. అనంతరం రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యంతో జాతీయ స్థాయిలో కీలకంగా వ్యవహరించారు. కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల అనంతరం ఏపీ పీసీసీ అధ్యక్షుడిగాను కొనసాగారు. గత ఎన్నికల ముందు ఆయన్ని కాదని ఆ పార్టీ అధ్యక్ష పదవి గిడుగు రుద్రరాజుకి అప్పగించారు. అనంతరం పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతో విభేదించిన శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీ వీడారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో సేవలందించి ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్న శైలజానాథ్ అనంతపురం మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డితో కలిసి వైసీపీ అధినాయకుడు జగన్తో భేటీ అయ్యారు. ఆ పార్టీ కండువా వేసుకుని సింగనమల వైసీపీ బాధ్యతలు చేపట్టారు. శైలజానాథ్ 2004-2009 సార్వత్రిక ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగడంతో కీలక నేతగా ఎదిగారు. ప్రభుత్వ విప్గా, మంత్రిగా కొనసాగారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో కీలకంగా మారారు. విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి ఏపీలో మనుగడ ప్రశ్నార్థకంగా మారటంతో 10 ఏళ్ల అనంతరం వైసీపీ పంచన చేరారు. జగన్ నాయకత్వంలో వైసీపీలో చేరిన శైలజానాథ్ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో 10 ఏళ్లు ఎమ్మెల్యేగా అనుభవం గడించడంతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, దిగువ శ్రేణి వ్యక్తులు ఇప్పుడు వైసీపీలో కొనసాగుతుండటం ఆయనకు కలిసొస్తోందట. సింగనమల నియోజకవర్గంలో శైలజానాథ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులపై ప్రత్యక్ష పోరు సాగిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో అరటి రైతుల సమస్యలపై కలెక్టరేట్ ముందు రైతులతో కలిసి ఆందోళనకు దిగారు. అరటికి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుండటంతో పార్టీలోనూ సానుకూల దృక్పథం కనిపిస్తోందట. ఏపీలో కూటమి ప్రభుత్వ విధానాలు, పాలనలో కనిపించే లోపాలు, నాయకుల తీరుపై ఎప్పటికప్పుడు ఎండగడుతుండటం వైసీపీకి, ఆయనకు కలిసొస్తోందట. అధిష్టానం చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేస్తూనే సొంతంగా ఆయన తలపెట్టిన ప్రోగ్రాంలను బలంగా జనాల్లోకి తీసుకువెళ్తున్నారట. సింగనమల వైసీపీలో శైలు రాకముందు వరకు 3 గొడవలు, 6 వివాదాలు అన్న చందంగా పార్టీ నడిచేదట. పార్టీలో ముఖ్య నేతలు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరించేవారట. నేతల మధ్య నెలకొన్న విభేదాలు పార్టీ క్యాడర్ని గతంలో ఇబ్బందులకు గురిచేసిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తాజాగా పార్టీ నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చి కార్యక్రమాలు సజావుగా సాగేలా శైలజానాథ్ చర్యలు తీసుకున్నారట. పార్టీ పెద్దలతో సఖ్యతగా ఉంటూ కింది స్థాయి కార్యకర్త వరకు సత్సంబంధాలు కొనసాగిస్తున్నారట. 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే శైలజానాథ్ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారట. అధికార పార్టీలో నెలకొన్న అసమ్మతి తన వైపుకు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారట. సింగనమల టీడీపీలో కొన్నేళ్లుగా వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చినా నేతల తీరులో మార్పు కనిపించడం లేదట. ఇప్పటికీ గ్రూపు రాజకీయాలు అలాగే ఉన్నాయట. క్షేత్రస్థాయిలో నెలకొన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారట శైలజానాథ్. భవిష్యత్తులో సింగనమల వైసీపీ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో, శైలజానాథ్ పార్టీలో ఇదే ఒరవడి కొనసాగిస్తారా, మరింత దూకుడు పెంచుతారా అన్నది చూడాలి.